అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలోని అతిపెద్ద పుస్తకం గురించి మీకు తెలుసా? సాధారణంగా మనుషులు పుస్తకాలు రాస్తారు, కానీ ఆ పుస్తకం దయ్యం రాసిందంటే మీరు నమ్ముతారా? ఆ పుస్తకం పేరే డెవిల్స్ బైబుల్. దానికి ఉన్న మరో పేరే కోడాస్ గిగాస్. ఆ పుస్తకం స్టోరీ ఏంటి? ఆ పుస్తకం నిజంగానే దయ్యం రాసిందా? అది ఇప్పుడు ఎక్కడుంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 13th సెంచరీలో బొహీమియా అనే ప్రాంతంలో ఒక క్రిస్టియన్ పాస్టర్ ఉండేవాడు. అతని పేరు హెర్మన్ ది రిక్లూస్. హెర్మన్ ఒకసారి తను ఉంటున్న మఠంలో నియమాలను ఉల్లంఘిస్తాడు. ఆ విషయం తెలిసిన రాజు తనని బతుకుండగానే సమాధి చేయమని ఆదేశాలు జారీ చేస్తాడు. దానికి హెర్మన్, ఎలాగో నన్ను సజీవ సమాధి చేయబోతున్నారు కదా, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నాకు ఒక అవకాశం ఇస్తే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ రాయని, ఇంకెప్పటికీ రాయలేని ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాస్తానని, ఒకవేళ అలా రాయలేకపోతే మీరే శిక్ష వేసినా నేను తీసుకుంటానని రాజుకు చెప్తాడు. రాజు సరే అంటారు. ఉదయం వరకు సమయం ఇస్తాడు. హెర్మన్ పుస్తకం రాయడం మొదలు పెడతాడు. అర్ధరాత్రి అవుతుంది. సమయం గడుస్తుంది, కానీ పుస్తకంలో పేజీలు మాత్రం అవ్వట్లేదు. హెర్మన్కి ఒక విషయం అర్థమైపోయింది. ఈ రాత్రిలో ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేయడం అసాధ్యమని. ఆ సమయంలో హెర్మన్ ఒక పూజ చేస్తాడు. కానీ ఆ పూజ చేసేది దేవుడి కోసం కాదు, ఆత్మలకు అధిపతి అయిన సైతాన్ కోసం. కొద్దిసేపటి తర్వాత అక్కడికి సైతాన్ వస్తాడు. హెర్మన్ ఎంతో భయపడిపోతాడు. సైతాన్ ఒక వికృత ఆకారంలో ఎంతో భయంకరంగా ఉన్నాడు. సైతాన్ హెర్మన్ని నన్ను ఎందుకు పిలిచావని అడుగుతాడు. దానికి హెర్మన్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. తను ఈ రాత్రిలోగా ఒక పుస్తకం రాయాలని, ఆ పుస్తకం రాయలేకపోతే ఇక తనకి మరణం తప్పదని. దానికి సైతాన్, నువ్వు కోరుకున్న కోరికని నేను తీరుస్తాను, కానీ దానికి నాకు నీ ఆత్మ కొన్ని గంటలు అరువుగా కావాలని చెప్తాడు. దానికి హెర్మన్ సరే అంటాడు. ఉదయం అవుతుంది. బొహీమియా రాజు తన సైన్యంతో కలిసి హెర్మన్ ఉన్న గదికి వెళ్తాడు. హెర్మన్ ఆ గదిలో ఒక మూల పడుకొని ఉంటాడు. తన పక్కన ఒక పెద్ద పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని చూసిన ఆ బొహీమియా రాజు ఆశ్చర్యపోతాడు. ఆ రాజు అలా ఆశ్చర్యపోవడానికి కారణం, ఆ పుస్తకం పొడవు 92 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 52 సెంటీమీటర్లు ఉంది, మందం 22 సెంటీమీటర్లు ఉంది. అలా ఆశ్చర్యంలో ఉన్న రాజు ఆ పుస్తకాన్ని రాజమందిరంలోకి తీసుకురమ్మని చెప్తాడు. ఆ పుస్తకం యొక్క బరువు 75 కిలోలు. 2 మనుషులు కలిసి ఆ పుస్తకాన్ని రాజమందిరంలోకి మోసుకెళ్తారు. ఆ బొహీమియా రాజు కొంతమంది నిపుణులను పిలిపించి ఆ పుస్తకాన్ని చూపిస్తాడు. ఆ నిపుణులు ఆ పుస్తకాన్ని పరిశీలించి ఆ పుస్తకంలో 320 పేజీలు ఉన్నాయని, అందులో ఒక 10 పేజీలు చింపబడ్డాయని, ఆ పుస్తకంలోని పేజీలు తయారు చేయడానికి 160 గాడిద చర్మాలని ఉపయోగించారని చెప్తారు. ఈ పుస్తకంలోని అక్షరాలు రాయడానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం మరియు బంగారు రంగుల్ని వాడారని చెప్తారు. ఈ పుస్తకం రాయడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుందని, మీరు ఒక్క రాత్రిలో ఈ పుస్తకం రాయబడిందని చెప్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉందని ఒక నిపుణుడు చెప్పాడు. ఆ డెవిల్స్ బైబిల్లో మొదటి 2 పేజీలు హుబ్రూ భాషలో ఉంటుంది. మిగతా మొత్తం పుస్తకం అంతా లాటిన్ భాషలో ఉంటుంది. ఆ డెవిల్స్ బైబిల్ని చదివిన వారికి చెడు జరుగుతుందని అప్పట్లో ఒక పుకారు ఉండేది. దాన్ని అప్పట్లో అందరూ నమ్మేవారు. హెర్మన్ ఆ పుస్తకం రాసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ పుస్తకం ఆ మఠంలోనే ఉంది. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ఒక లైబ్రరీకి మార్చారు. 1594 సంవత్సరంలో ఒక రాజు ఆ పుస్తకాన్ని తన దేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో స్వాడిష్ ఆర్మీ ఆ రాజుని ఓడిస్తారు. తన దగ్గర ఉన్న సంపద దోచుకున్న సమయంలో మొదటిసారిగా స్వాడిష్ ఆర్మీ ఆ పుస్తకాన్ని చూస్తారు. ఆ పుస్తకాన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఆ రాజు ఆ యుద్ధంలో ఓడిపోవడానికి కారణం ఆ పుస్తకమని అప్పట్లో ఆ దేశ ప్రజలు మొత్తం అనుకునేవారు. ప్రస్తుతం ఆ డెవిల్స్ బైబిల్ అనే పుస్తకం స్టాక్హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో ఉంది. ఇది డెవిల్స్ బైబిల్ లేదా కోడాస్ గిగాస్ పుస్తకం వెనుకున్న స్ట్రేంజ్, డార్క్, మిస్టీరియస్ స్టోరీ. ఈ వీడియో ఎంతసేపు చూసారంటే
ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. అలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈ డెవిల్స్ బైబిల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హారర్ స్టోరీస్, డార్క్ మిస్టరీస్ ఇష్టమైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అండ్ మోటివేషన్లా ఉంటుంది. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.